ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఖర్చులు చేస్తున్న విధానం చూస్తుంటే, అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళే స్వయంగా చెబుతున్న మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా అవసరమా ఇదంతా అనే ప్రశ్నకు సమాజంలోని సగటు సామాన్యుడికి సైతం అనిపించే మాదిరిగా కనబడుతుంది. ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తున్నామంటే, తాజాగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి నారాయణ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ 1750 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు. 1750 కోట్లు అంటే రాష్ట్రంలో 1750 కోట్ల రూపాయలతో చేయాలి అనుకుంటే, మనసు పెడితే ఎంతో పనులు అవుతాయో అంత పనులు అవుతాయి. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గొడవల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో డబ్బులు లేకే కదా ప్రైవేట్ చేతిలో పెడుతున్నారు, డబ్బులు లేకే కదా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నాం అని చెప్తున్నారు. మరి అదే ఈ 1750 కోట్లతో 3 మెడికల్ కాలేజీలు ఏకంగా పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. 3 మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మెడికల్ కాలేజీలకు డబ్బులు పెట్టేదానికి వీలు లేదు. కానీ ఎన్టీఆర్ విగ్రహం అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ సాక్షాత్తు బతుకున్నప్పుడు కూడా ఎవరు కూడా అలా విగ్రహాలు పెట్టుకోవడానికి ఇంత డబ్బు వెచ్చిస్తున్నారంటే ఎవరు ఒప్పుకోరు, అవసరం లేదంటారు. తాజాగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రీల్స్లో ఒక రీల్ ఇప్పుడు చాలా పాపులర్గా మారింది. ముందుగా ఆ రీల్ చూద్దాం, ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగింది. ప్రజలకు ఉన్నంతలో అయినంతలో మా నాన్నగారి విగ్రహాలు లెక్క పెట్టలేనని పెట్టుకున్నారు. కొత్తగా మీ ప్రభుత్వం పెట్టవలసిన అవసరం లేదు. మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలే గాని రోడ్డు మీద బొమ్మల్లో కాదు. 1750 వరకు అవుతుంది యాక్చువల్గా. ఎంత? 1750 వరకు అవుతుంది యాక్చువల్గా. ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా. 1750 వరకు అవుతుంది యాక్చువల్గా. ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. 1750 వరకు అవుతుంది యాక్చువల్గా. 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? 1750 వరకు అవుతుంది యాక్చువల్గా. ఆ ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది. ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. విన్నారా? ఎక్కడో బాలకృష్ణ ఏదో సినిమాకు సంబంధించి కరెక్ట్గా సింక్ అయ్యేదాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కరెక్ట్గా దాన్ని ట్యాగ్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ నారాయణ గారు మంత్రిగా తెలుగుదేశం పార్టీ మంత్రి హోదాలో ఉంటూ ఎన్టీఆర్ గారి విగ్రహం మీద మొదటి చర్చ జరిగింది. 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం పెడితే ప్లాన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. కింద బాలకృష్ణ ఏకంగా ప్రజల గుండెల్లో ఓ వ్యక్తి ఉంటే చాలు, రోడ్ల మీద విగ్రహాలు కాదు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేలా తాను మాట్లాడిన విధానం. వాస్తవానికి బాలకృష్ణ సినిమాలో చెప్పినా నిజ జీవితంలో చెప్పినా ప్రాక్టికల్గా మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఏదో ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు అవుతున్నాయిలే అంటే సరే ఖర్చులో ఖర్చు అనుకుంటారు ప్రభుత్వం వాళ్ళు. కానీ ఇక్కడ 1750 కోట్లు అంటే ఎంతమంది అవినీతి చక్రాలు ఇక్కడ చక్రం తిప్పే కార్యక్రమం చేస్తారో ఊహించుకోవచ్చు. ఈ డబ్బంతా ఎవడి నెత్తి మీద పడుతుందంటే అల్టిమేట్గా పేద ప్రజల నెత్తి మీదే పడుతుంది, సమాజం నెత్తి మీదే పడుతుంది, రాష్ట్రం నెత్తి మీదే పడుతుంది. రాష్ట్రమే తీర్చాలి. ఒక ఇంట్లో అప్పు చేస్తే ఖచ్చితంగా ఆ ఇల్లే అప్పు తీరుస్తుంది, కానీ ఇంటి పక్కోడో ఇంటి ఎదురుగోడో వచ్చి అప్పు తీర్చాడు కదా. అల్టిమేట్గా సేమ్ ప్రభుత్వం కూడా అదే. అప్పు అనేది ప్రభుత్వం చేసినప్పుడు అది జగన్ చేసినా, చంద్రబాబు చేసినా, ఎల్లయ్య చేసినా, పుల్లయ్య చేసినా ప్రజల మీద పడేదే. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎక్కువగా చేయకుండా గత 5 ఏళ్లలో కరోనా కష్టకాలంలో దారుణమైన కరోనా వచ్చినప్పటికీ కూడా విచ్చలవిడి అప్పులకు పోకుండా జాగ్రత్తగా తాను పేదలకు సంక్షేమ నిధులను పంచారు. సంక్షేమానికి డబ్బులు భారీగా కేటాయించారు. తద్వారా రొటేషన్ అవుతుంది. పేదలు కూడా మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు చేసే కార్యక్రమం చేస్తుంటారు. కాబట్టి ఖర్చు చేసిన దాని మీద మళ్ళీ మనకు అదనంగా ట్యాక్సులు, జిఎస్టీలు ఇవన్నీ కూడా యాడ్ అవుతుంటాయి. కాబట్టి మళ్ళీ మనం ఇచ్చిన డబ్బు మన వైపుకే తిరిగి మళ్ళీ వచ్చేటట్టుగా ఇది ఒక బిజినెస్ యాంగిల్లో పక్కా స్ట్రాటజిక్గా మూవ్ అయ్యారు. దీంతోపాటు అభివృద్ధి చేయక ఊరుకున్నారా అంటే అది లేదు. కాకపోతే అభివృద్ధి మీద ధ్యాస కాస్త తగ్గింది. అలా 2-3 సంవత్సరాలు కరోనాతో పోయింది. అధికారంలో ఉన్నదే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొత్తం అధికార పరిపాలనలో కాస్త అభివృద్ధిలో వేగం తగ్గిన వాస్తవం. చంద్రబాబు మాదిరిగా ఏం అభివృద్ధి జరగకపోయినా డబ్బా కొట్టి ఉన్నవాడినే సమాజం ఈరోజు బలంగా నమ్ముతుంది. ఏమి రాకపోయినా ఎంఓయూలు ఇచ్చుకుంటూ లక్షల కోట్లు వచ్చేసాయంటూ చప్పట్లు కొట్టేసి ఆ పేపర్లు చింపి అవతల పడేయడమే కావాలి ప్రజలకు. వాస్తవాలు ఏంటి అనేది డెప్త్ దాకా తెలియవు.
ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎవరి చేయి పట్టుకున్నారు, ఎక్కడ ఫోటో దిగారు, 50,000 కోట్లు వచ్చేసాయి, 1,00,000 కోట్లు వచ్చేసాయి అని ఎంఓయూలు క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే చెప్పారు. చంద్రబాబు ఏది పడితే అది ఎంఓయూలు చేసుకున్నారు 2014లో. హోటల్లో పనిచేసే వాళ్ళని కూడా పిలిచి ఎంఓయూలు చేసుకుని ఎలగొట్టావు. ఇప్పుడు నిజంగా ఆ ఎంఓయూలో కనుక ఆచరణ జరిగి ఉంటే, వాస్తవ రూపం దాల్చుంటే ఏకంగా 20-30 లక్షల కోట్లు రావాలి. మరి ఆంధ్రకు వచ్చాయా అని అంటున్నాడు. రూపాయి రాలేదు కదా. అధికారం కోల్పోయినప్పుడు 2019 టైంలో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఖజానాలో 100 కోట్లు పెట్టి వెళ్ళారు. పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిన ఘనత వీళ్ళది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని డిసడ్వాంటేజ్గా చూపించే కార్యక్రమం చంద్రబాబు ఎల్లో మీడియా ఎక్కడ చేస్తున్నారంటే వ్యక్తిగతంగా చేస్తున్నారు, క్యారెక్టర్ మీద చేస్తున్నారు. మొండిగా ఉంటాడు కాబట్టి ఆ మొండితనాన్ని వీళ్ళు ఆయుధంగా చేసుకున్నారు. కొంచెం డిసిషన్ స్ట్రాంగ్ తీసుకుంటాడు కాబట్టి ఆ తీసుకున్న డిసిషన్ వైపే వీళ్ళు రివర్స్ అటాక్ చేయడం ప్రారంభించారు. తద్వారా జగన్ అంటేనే ఒక దరిద్రం, జగన్ అంటేనే ఒక సైకో అనే బ్రాండ్ను డెవలప్ చేస్తూ పాయిజన్ను ప్రజల్లోకి ఇంజెక్షన్ మాదిరిగా ప్రజల్లోకి నింపే కార్యక్రమం మొదలెట్టారు. గత 10 ఏళ్ళుగా చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలకు వాస్తవాలు దగ్గరగా చూడాలి. డబ్బులే లేవు అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఖజానాలో డబ్బులే లేవు కానీ 1750 కోట్లు మాత్రం ఒక విగ్రహానికి పెట్టి కట్టేయమంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 1000 కోట్ల అప్పులు తేవడం దేనికి? ఆ 1000 కోట్ల అప్పులు తెచ్చి ఇలాంటి అవసరం లేని దానికి ఆల్రెడీ ఎన్టీఆర్ విగ్రహాలు ఊరు వాడ ఉన్నాయి. ఎన్టీఆర్ విగ్రహాలు ఉండడమే కాదు, చాలామంది గుండెల్లో ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది. అలా ఆ ప్రేమ అభిమానం ప్రతి గుండెకు చేరువైంది, తాకింది. ఇప్పుడు కొత్తగా 1000 కోట్లు పెట్టాల్సిన పని ఏముంది అనేదే మొదటి ప్రశ్న. గుండెల్లో ఉండాలి, లీడర్ అనేవాడు గుండెల్లో ఉండాలి. కానీ గుండెని దాటి ప్రపంచం మొత్తం విగ్రహాల రూపంలో ఉంటే ఏం పాయితా మనసులో లేనప్పుడు అనేదే ఇక్కడ పాయింట్.